విజయవాడ ఉత్సవంలో హెలికాప్టర్ రైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ హెలికాప్టర్ రైడ్ నగర వాసుల్ని ఆకట్టుకుంటుంది. హెలికాప్టర్ ద్వారా ప్రకాశం బ్యారేజీ, ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ టెంపుల్తో పాటు విజయవాడ అందాలను వీక్షించి ఎంజాయ్ చేస్తున్నారు నగరవాసులు. హెలికాప్టర్ రైడ్ గురించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఉత్సవంలో హెలికాప్టర్ రైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రస్తుతం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్న ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. హెలికాప్టర్ ద్వారా విజయవాడ అందాలను వీక్షించేందుకు ఇది ఒక గొప్ప అవకాశం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ హెలికాప్టర్ ద్వారా మొత్తం ఏదైతే ప్రకాశం బ్యారేజ్తో పాటు అమ్మవారి దేవస్థానం పైన ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం కూడా చూడొచ్చు. చుట్టుపక్కల ఉన్నటువంటి విజయవాడకు సంబంధించిన సరౌండింగ్స్ మొత్తం కూడా దాదాపు 7 నుంచి 8 నిమిషాల పాటు రైడ్ ఉంటుంది. ఈ రైడ్కి సంబంధించి మొత్తం ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇందిరాగాంధీ స్టేడియంకి తరలి వస్తున్నారు. ఎందుకంటే హెలికాప్టర్ రైడ్ విజయవాడ ఉత్సవంలో నిర్వహణలో ఉంది అనేది ఇప్పటికే కొంత అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం పెద్ద ఎత్తున తరలి వస్తున్నాడు. ప్రస్తుతం ఆర్గనైజర్స్ మనతో పాటు ఉన్నారు. అంటే ఏ విధంగా ఏర్పాట్లు చేశారు ఇక్కడ మొత్తం వచ్చిన వరకు? హెలి టూరిజం ప్రమోట్ చేయడానికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ టూరిజంని మరింత డెవలప్మెంట్ చేయడానికి ఏవైతే వీళ్ళు ఇనిషియేటివ్తో చేస్తున్నటువంటి ప్రోగ్రాంలో విజయవాడ దసరా ఉత్సవాల భాగంగా ఇక్కడ మేము ఈ హెలికాప్టర్ టూరిజంని ప్రమోట్ చేస్తున్నామండి. సో మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6:15 వరకు మేము ఇక్కడ ఈ ఆపరేషన్స్ నడిపిస్తున్నాం. సో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లైక్ ఇక్కడ శ్రీ శివనాథ్ కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో, పట్టాభి గారి ఆధ్వర్యంలో ఈ అత్యంత అద్భుతంగా ఉంది అండ్ రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రజల నుంచి చాలా ముందుగానే అడ్వాన్స్ బుకింగ్లు చేసుకొని ఇక్కడికి వస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే మేము టేక్ ఆఫ్ చేసినప్పుడు ఇమీడియట్గా మా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ మీదకి తీసుకెళ్లి కనకదుర్గ అమ్మవారి పైన ఏరియల్ వ్యూ చూపించుకుంటూ త్రూ ఎంటైర్ మన విజయవాడ సిటీని కవర్ చేస్తూ మళ్ళీ ఇక్కడ వచ్చి ల్యాండ్ అవ్వడం జరుగుతుందండి. అంటే లోపల ఎంతమంది వెళ్ళే ఒకసారి అవకాశం? టోటల్ అట్ ఎ టైం మీరు 6 members వెళ్ళొచ్చండి, ఇంక్లూడింగ్ 2 years నుంచి అబోవ్ ఎవరైతే కిడ్స్ ఉన్నారో వాళ్ళు అలో చేస్తున్నాం లోపలికి. సో చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ ఎయిర్ బస్ ఇది కాబట్టి వెరీ సేఫ్ అండి. కొంతమంది ఆల్రెడీ హెలికాప్టర్లో కొంతమంది ప్రయాణం చేసిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే విజయవాడ అందాలను వీక్షించినటువంటి ప్రస్తుతం ఉన్నారు. అంటే మేడం మొత్తం మీరంతా కూడా మొత్తం విజిట్ చేశారు, ఎట్లా కనిపిస్తుంది? ఫ్లై చేశాను ఇప్పుడు విహాంగ్ అడ్వెంచర్స్ ఆహ్వానం మేరకు. అందులో విజయవాడలో బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సో దానిలో భాగంగా నేను కూడా మా మిత్రులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. అండ్ మొట్టమొదటిసారి ఇంత గొప్పగా ఇక్కడ ఈ హెలికాప్టర్ రైడింగ్ అనేది విహాంగ్ అడ్వెంచర్స్ సూర్య వాళ్ళ టీం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేశారు. చూస్తూ ఉన్నారు మనం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఈ హెలికాప్టర్ని చూడాలి అని చెప్పి చాలా ఆతృతతో, అంటే వాళ్ళు ఎక్కలేని పరిస్థితులు అయి ఉండొచ్చు, అందరికీ అవకాశం కల్పించలేని పరిస్థితులు కూడా ఉంటాయి ఆర్గనైజర్స్కి, కానీ చాలా ఎక్సైట్ ఫీల్ అవుతా ఉన్నారు. నేనైతే దాంట్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మేము రాహుల్ గాంధీ గారు ల్యాండ్ అయినప్పుడల్లా మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ ఆయన రిసీవ్ చేసుకుంటూ ఆయన్ని మళ్ళీ పంపించడమే సరిపోతూ ఉంటుంది. అటువంటి ప్రత్యక్షంగా నేను దీంట్లో రైడ్ చేయటం అనేది విజయవాడ మహానగరాన్ని మొత్తం కూడా ఆ విధంగా వీక్షించడం అనేది చాలా గొప్పగా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. ఇక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ ఏంటి, సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి, స్టాఫ్ కానీ ఇట్స్ ఎక్సలెంట్ అండ్ సూపర్. మీరు చెప్పండి మొత్తం. అంటే విజయవాడ మామూలుగా ఏంటంటే కారులో కానీ కింద నుంచి మీరు చూస్తుంటారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ అంటే డ్రోన్ విజువల్స్ చూస్తున్నట్టు అమ్మవారి గోపురం పైనుంచి ఏ విధంగా ఉంది, మొత్తం విజయవాడ అందాలను దాదాపు హెలిప్యాడ్ ద్వారా చూసారు, ఎట్లా అనిపిస్తుంది? విజయవాడ నుండి మామూలుగా మనం రోడ్ మీద చూసుంటాం, మేము వాటర్ మీద కూడా చూసాము. వాటర్లో వెళ్తే ఎంత ఎక్సైట్మెంట్ అయితే ఉంటుందో అంతే ఎక్సైట్మెంట్ మీకు హెలికాప్టర్లో కూడా అనిపించింది. అండ్ కంప్లీట్గా సెక్యూర్డ్గా అనిపించింది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఏ వయసు వాళ్ళైనా కూడా హ్యాపీగా ఎక్కొచ్చు. అండ్ సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో చూస్తే చాలా పక్కడ్బందీగా ఉన్నారు అనిపించింది. సో ఐ థింక్ ఇట్స్ సేఫ్ అండ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఐ థింక్ అందరూ వచ్చి ట్రై చేయాలని కోరుకుంటున్నాను. విజయవాడకి ఇలాంటి కొత్త అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇంకా వస్తే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. పూర్తి సేఫ్టీతో కూడినటువంటి హెలిప్యాడ్ రైడ్ ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే హెలికాప్టర్ కి సంబంధించి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇక్కడ పెట్టారు, ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. కేవలం ఎవరైతే టికెట్ తీసుకున్నారో వారిని మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి దాదాపు ఫస్ట్ బయలుదేరిన తర్వాత ప్రకాశం బ్యారేజీ నది వ్యూ చూపిస్తారు. అక్కడి నుంచి అమ్మవారి కొండపైన ఏ విధంగా ఉంటుందని చూస్తున్నారు. దాంతోపాటు విజయవాడ అందాలకు సంబంధించి మొత్తం దాదాపు 7 నుంచి 8 నిమిషాల పాటు రైడ్ అనేది ఉంటుంది. మొత్తం దీనికి సంబంధించి కూడా ఏదైతే మొత్తం కొంతమంది దాదాపు పేరెంట్స్ పిల్లలతో వచ్చి ఇక్కడ మరి వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ హెలికాప్టర్ని చూడొచ్చు. ప్రస్తుతం ఏదంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలతో వచ్చి ఇక్కడ ఎక్కే విధంగా కూడా ప్రస్తుతం మొత్తం ట్రై చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రారంభిస్తున్న హెలికాప్టర్ రైడ్ విజయవాడ ఉత్సవాల భాగంగా ఒక
ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆకర్షణ నిలబడమే కాకుండా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రైస్తో సంబంధం లేకుండా, ఎందుకంటే చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. విజయవాడ ఉత్సవ్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి అందులో భాగంగా హెలికాప్టర్ రైడ్ కూడా విజయవాడ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుంది. పిల్లల కాడి నుంచి పెద్దలు కూడా దాకా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్తో నరసింహ టీవీ.